విధించాలన్నారు సినీ నటుడు సుమన్. యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో 38వ ఆల్ ఇండియా కరాటే కుంగ్ఫు ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ని సుమన్ ప్రారంభించారు. మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో డ్రగ్స్ తీసుకున్న అమ్మిన కఠిన శిక్షలు అమలు చేస్తున్నారని అన్నారు. కానీ భారత్లో మాత్రం అలాంటి చట్టాలు లేవన్నారు. డ్రగ్స్ విషయంలో కఠిన శిక్షలు అమలు చేస్తే దేశంలో డ్రగ్స్ నియంత్రించొచ్చన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే క్రమశిక్షణకు అలవాటు పడుతుందన్నారు సుమన్. డ్రగ్స్ అలా కాదు, తీసుకుంటే బ్రెయిన్ పాడైపోతుంది. సొంత తల్లిదండ్రిని కూడా చంపే లెవెల్ వెళ్తారు, ఫ్రెండ్స్ని చంపే లెవెల్ వెళ్ళిపోతారు. అసలు అందమైన ఒక బాడీ బ్యూటీ పోతుంది, వికలాంగులాగా తయారైపోతారు, చాలా చిన్న వయసులో చనిపోతారు. మరి ఇవన్నీ అవసరం. ఇది కాకుండా తల్లిదండ్రులు పాపం ఎంతో కష్టపడి పిల్లల్ని అంతే పెంచితే వాళ్ళకి ఇలాంటి ఒక చెడ్డ పేరు, అంటే ఆ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్తే వాళ్ళ ఫ్యామిలీ ఎంతో బాధపడతారు. అదే మాదిరిగా ఇంట్లో ఒక అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంటే, పెళ్లి వస్తే ఎవరు డ్రగ్ అడిక్ట్ వాళ్ళ చెల్లిగా అక్క చిచి అని ఒక అమ్మాయి జీవితం పాడైపోతుంది. కనీసం తల్లిదండ్రుల కోసమైనా, సిస్టర్కైనా దయచేసి ఇది ప్రాక్టీస్ చేయవద్దు. అందుకని వాళ్ళు పాపం వాళ్ళు ఎంతో బాధపడతారు. మరి వాళ్ళని అలా ఆ పేరెంట్స్ని ఆ విధంగా చేయడం, శిక్షించడం, వాళ్ళు మీకు ఏం తప్పు చేశారు? అంతా పెంచిన దానికి మీరు ఇలా చేస్తారా? దయచేసి ఇలా చేయబాక. ఆరోగ్యం పాడు చేసుకోదు. భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. సో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే హ్యాపీగా లైఫ్లో ఉండండి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం మరోసారి